హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యారమ్ బోర్డ్ గేమ్ ఎలా ఆడాలో చూడబోతున్నాం. వెల్కమ్ టు ఫన్ బై టూ. సో ఈ క్యారమ్ బోర్డ్ ఆడడానికి మీకు ఇలాంటి బోర్డ్ ఒకటి ఉండాలండి. దాంతోపాటు కొన్ని కాయిన్స్ ఉంటాయి. ఈ కాయిన్స్ 19 కాయిన్స్ కావాలి. బ్లాక్ కాయిన్స్ ఒక 9, వైట్ కాయిన్స్ 9, ఈ రెడ్ కాయిన్ని క్వీన్ అంటారు. ఇదొకటి కావాలి. ఇవి మీరు ఎక్కడైనా పర్చేస్ చేయొచ్చు. కొన్ని లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు వాటి ద్వారా కూడా పర్చేస్ చేయొచ్చు. సో ఈ గేమ్ని ఎలా సెట్ చేయాలో చూద్దాం. ఇలా రెడ్ కాయిన్ని క్వీన్ని మిడిల్లో పెట్టి వైట్ బ్లాక్ని ఆల్టర్నేట్ చేస్తూ పెట్టాలి. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇది 2 ప్లేయర్స్ కానీ 2 టీమ్స్ కానీ ఆడొచ్చు. 2 ప్లేయర్స్ ఆడితే ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో కూర్చొని ఆడాలి. 2 టీమ్స్ ఆడితే టీమ్ మెంబర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో కూర్చోవాలి. అంటే మీరు బ్లాక్ కానీ వైట్ కానీ చూస్ చేసుకోవాలి. బ్లాక్ వాళ్ళు ఒక ఆపోజిట్స్ ఇక్కడ బ్లాక్ వాళ్ళు కూర్చుంటే ఈ సైడ్లో వైట్ వాళ్ళు కూర్చోవాలి. అలా గేమ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ స్ట్రైకర్తో ఈ కాయిన్స్ని కొట్టాలి. ఈ మెయిన్ ఎయిమ్ వచ్చి ఈ స్ట్రైకర్తో మీరు కాయిన్స్ని కొట్టినప్పుడు మీరు ఏ కాయిన్ అయితే చూస్ చేసుకున్నారో అవి ఈ చివరున్న 4 పాకెట్స్లో పడాలి. అలా ఎవరైతే ఫస్ట్ వాళ్ళ కాయిన్స్ అన్ని క్వీన్తో పాటు వేస్తారో వాళ్ళు ఈ గేమ్ని విన్ అయినట్టు అనమాట. సో ఈ గేమ్లో వైట్స్ ఆర్ బ్లాక్స్ ఎవరివి అని డిసైడ్ చేసుకోవడం టాసెస్ డిసైడ్ చేసుకోవచ్చు. లేదా మీరు అగ్రీ చేసి నువ్వు వైట్స్ నువ్వు బ్లాక్స్ అని కూడా డిసైడ్ చేసుకోవచ్చు. సో వైట్స్ వాళ్ళు దీన్ని బ్రేక్ చేస్తారు. ఇలా వీళ్ళు బ్రేక్ చేసినప్పుడు వాళ్ళ వైట్ కాయిన్ ఏమన్నా పాకెట్ అయితే వాళ్ళది ఛాన్స్ రెండోసారి వెళ్తుంది. వాళ్ళు ఎన్నిసార్లు అలా పాకెట్ చేయగలిగితే అన్నిసార్లు వాళ్ళ ఛాన్స్ వస్తుంది. అలా ఒకసారి అలా పాకెట్ చేయలేకపోతే అలా కన్నంలో వేయలేకపోతే టర్న్ వేరే వాళ్ళకి పాస్ అవుతుంది. సో ఇందులో ఉన్న రూల్స్ ఏంటంటే ఈ స్ట్రైకర్ కనుక ఇలాగా ఇందులో పడిపోతే అది ఫౌల్ ప్లే. అప్పుడు మీరు ఆల్రెడీ పాకెట్ చేసిన ఒక కాయిన్ని తీసుకొచ్చి మిడిల్లో పెట్టాల్సి ఉంటుంది. సో ఇంకా ఈ స్ట్రైకర్ని వాడేటప్పుడు మీ కన్వీనియన్స్ని బట్టి ఇలా మిడిల్ ఫింగర్ కానీ ఈ ఇండెక్స్ ఫింగర్ కానీ ఇంకా ఈ థంబ్ ఫింగర్ కానీ పెట్టి వాడచ్చు. ఓన్లీ ఈ బేస్ లైన్ నుంచే వాడాలి. ఇలా ఫుల్ రెడ్ పెట్టచ్చు కానీ ఇలా హాఫ్ రెడ్స్ అవి పెట్టకూడదు. ఇంకా ఇది తప్ప ఇంక ఇక్కడ పెట్టి ఆడకూడదు. సో ఈ క్వీన్ వేయాలంటే దానికి ఒక ఇంపార్టెంట్ రూల్ ఉంటుందండి. ఒకవేళ మీరు రెడ్ కాయిన్ కనుక కన్నులో వేస్తే అంటే పాకెట్ చేస్తే దాని తర్వాత వెంటనే మీరు ఏ కాయిన్ అయితే ప్లే చేస్తున్నారు బ్లాక్ అయితే బ్లాక్ వైట్ అయితే వైట్ దాన్ని వెయ్యాలి. దాన్ని క్వీన్ కవర్ అంటారు. ఒకవేళ మీరు అలా వేయలేకపోతే మళ్ళీ ఆ రెడ్ కాయిన్ తీసుకొచ్చి మిడిల్లో పెట్టేయాలి. సో అది రెడ్ కాయిన్ రూల్ అనమాట. సో ఇందులో ఇంకొన్ని కన్సిడర్ చేస్తారు ఫౌల్గా. అవేంటంటే మీరు వైట్స్ తీసుకొని బ్లాక్ వాళ్ళ కాయిన్ మీరు పాకెట్ చేస్తే వాళ్ళకి పాయింట్ ఇచ్చేసి వాళ్ళ కాయిన్ వాళ్ళకి ఇచ్చేయచ్చు. సో వాళ్ళకి పాయింట్ ఉంటుంది, మీకు పాయింట్ రాదు. తర్వాత ఈ కాయిన్స్ కంప్లీట్గా మూవ్ అవ్వడం ఆగకుండా కొట్టకూడదు. అది కూడా ఫౌల్ కింద కన్సిడర్ అవుతుంది. సో ఈ కాయిన్స్ అన్నీ సింపుల్గా ఈజీగా మూవ్ అవ్వడానికి కొంచెం పౌడర్ ఉంటుందండి, క్యారమ్ బోర్డ్ పౌడర్. అది వేసుకుంటే చాలా స్మూత్గా మూవ్ అవుతాయి. సో ఇవన్నీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే పాకెట్ చేయడం బాగా ఈజీగా వస్తుంది. మీ ఫింగర్స్ని రిలాక్స్డ్గా ఉంచి కొట్టండి. చాలా కూల్గా కామ్గా కొడితే మీకు చాలా కాయిన్స్ పాకెట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇదండి మన క్యారమ్ బోర్డ్ గేమ్. ఇదంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. సో అందుకని మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ గేమ్ ఎలా ఆడాలో తెలిసింది కదా. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.